ఉస్మాన్ తారిక్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇతని పేరు మారుమోగిపోతుంది. ఇంతకీ అసలు ఎవరితను? ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి రావటానికి కారణాలు మరియు అతని కాంట్రోవర్షియల్ బౌలింగ్ యాక్షన్ గురించి, ఇండియన్ క్రికెట్ టీమ్ మీద అతను చేసిన స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అతని గురించి మీ ఒపీనియన్ ఒక కామెంట్ రూపంలో తెలపండి. హాయ్ అండి, నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఇక విషయానికి వస్తే, నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో అవుట్ అయిన క్యామరూన్ గ్రీన్ పెవిలియన్కి వెళ్తూ ఉస్మాన్ తారిక్ బాల్ని విసురుతున్నట్టు, అంటే చెక్కింగ్ చేస్తున్నాడు అన్నట్టు యాక్షన్ చేయడంతో ఒక్కసారిగా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ మీద క్రికెట్ ప్రపంచం మొత్తం అనుమానంగా చూసింది. అసలు ఈ చెక్కింగ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ప్రకారం బౌలర్ డెలివరీ వేసే టైంలో ఎల్బో 15 degrees కంటే ఎక్కువగా స్ట్రైటన్ అయితే అది ఇల్లీగల్. ఇంకో విధంగా చెప్పాలంటే బౌలర్ ఎల్బోని బెండ్ చేసి బాల్ని రిలీజ్ చేసేటప్పుడు స్ట్రైటన్ చేయటం అనేది ఇల్లీగల్. నిన్నటి మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ఇల్లీగల్ అన్నట్టు క్యామరూన్ గ్రీన్ సైగల్ చేయడంతో పెద్ద కాంట్రవర్సీయే మొదలైంది. సోషల్ మీడియాలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించిన డిస్కషన్ మరియు అతన్ని ఐసీసీ బ్యాన్ చేయాలి అనే డిబేట్ కూడా సాగుతుంది. కానీ ప్రాక్టికల్గా ఒక బౌలర్ బౌలింగ్ యాక్షన్ మీద ఎంపైర్కి డౌట్ వస్తే ఆ బౌలర్ని రిపోర్ట్ చేస్తారు. తర్వాత బయోమెకానికల్ టెస్ట్, 3D మోషన్ అనాలిసిస్, ల్యాబ్ టెస్ట్ చేసి సైంటిఫిక్గా ఆ బౌలింగ్ అనేది లీగలా లేక ఇల్లీగలా అనేది డిసైడ్ చేస్తారు. మన క్రికెట్ హిస్టరీలో చాలామంది బౌలర్స్ కూడా చెక్కింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. బౌలర్స్ లైక్ సయ్యద్ అజ్మల్, అదేనండి సైన్స్ ఇస్ ద మ్యాన్, అలానే ముత్తయ్య మురళీధరన్, సునీల్ నారాయణ్, మహమ్మద్ హఫీజ్ ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళు చెక్కింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిన్నటి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ కాంట్రవర్సీ మీద పాకిస్తాన్ ఎక్స్ కెప్టెన్ రమీజ్ రాజా ఏమన్నాడంటే, క్యామరూన్ గ్రీన్కి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మీద ఏదైనా డౌట్ ఉంటే అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వాల్సింది, అంతేగాని గ్రౌండ్లో అలాంటి గెస్చర్స్ చేసి ఉండాల్సింది కాదు అని అన్నాడు. మరోవైపు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం క్యామరూన్ గ్రీన్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఏదేమైనా సరే ఉస్మాన్ తారిక్ చెకింగ్ చేశాడా లేదా అనేది ఐసీసీ అఫీషియల్గా టెస్ట్ చేసి డిసైడ్ చేస్తుంది, అంతేగాని డిసైడ్ చేయాల్సింది సోషల్ మీడియాలో కాదు కదా. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ ఏంటంటే, కొన్ని సోషల్ మీడియా పోస్ట్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఉస్మాన్ తారిక్ February 15న ఇండియాతో జరిగే మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా పాకిస్తాన్ని గెలిపిస్తాను అని అన్నాడంట. అతను అఫీషియల్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టేట్మెంట్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఒకవేళ అతను నిజంగా ఆ స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఇండియాతో జరిగిన మ్యాచ్ తర్వాత ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానా అని ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే టీమిండియా పెర్ఫార్మెన్స్ అండ్ ఫామ్ ఆ రేంజ్లో ఉంది. మరి టీమిండియా ఫ్యాన్స్ మాత్రం, హే ఉస్మాన్ తారిక్, నీకు February 15వ తారీఖు టీమిండియా చేతిలో దబిడి దిబిడే అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ త్రో బౌలింగ్లో ఉందో లేదో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.